అమ్మ గంగాల బొచ్చి డిప్ప సట్టి ఒక్కొక్కటి కొని ఎలిసిపోయి పెడతాయి. మా ఊర్లోనమ్మా, ఇక్కడైనా అంతేగా. వాళ్ళ నాన్న ఏదో ఇందిరా వికాస్ పత్రాలు కొంటాడు, ఎన్ఎస్ఎస్ బాండ్లు కొంటాడు, అక్కడ ప్లాట్ కొంటాడు, ఇక్కడ అపార్ట్మెంట్ కొంటాడు. ఎందుకంటే పిల్లలకి ఇవ్వాలి కదండి. తల్లిదండ్రులు బిడ్డలకు ఆస్తి సమకూర్చదగినది. మనకున్న దాంట్లో దాచిపెడతాం కమ్మా పిల్లలకి. దాయమా ఎందుకు దాస్తున్నాం? ప్రేమ ఉంది కాబట్టి దాస్తున్నాం. గమనించండి, మన కొరకు ఎన్నో దాచిపెట్టాడు ఆయన. అవి కంటికి యెహోవా సురక్షితమైన రెక్క నీడలో ఒదిగి ఉండాలని జన్మభూమిని విడిచిపెట్టింది, తల్లిదండ్రులు విడిచిపెట్టింది, తమకున్నటువంటి ఆచారాలు సమస్తాన్ని అందరినీ అన్నిటినీ విడిచిపెట్టుకుని వచ్చింది. ఆమె కొరకు దేవుని పిల్లరా ఎన్నిని దాచాడు. బోయజు పొలము, ఆమె గర్భంలో రక్షకుడు పుట్టడానికి ఆమె కొరకు దేవుడు బోయజు మనసును దాచిపెట్టాడు. ఎన్ని కంటికి కనపడేవి కావు, చెవికి వినబడేవి, హృదయానికి అర్థమయ్యేవి కావు. ఎన్నెన్నో ఎవరి కోసం? ప్రేమించేవారి కొరకు ఇవన్నీ దాచిపెట్టాడు ఆయన. ఆ ఊరిలో ఒక ఆవిడ ఉంది, 18 లక్షల కారులో వస్తుంది. ఒక కిలో బంగారం పెట్టుకొస్తుంది. అదే కానుక ఆదివారం నాడు ఎంత ఎంత పదే అంతే. నీవేసుకోనా ప్రతి ఆదివారము కానుకగా, నా జీవిత కాలమంత 10 మాత్రమే వేసెదనని నిర్ణయించుకొంటిని నేను. 10 ఎంత? అరే నీకు చేపల చెరువు పెట్టినా 10, పంట పండి ఇంటికి వచ్చినా 10, మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చినా 10, ప్రమోషన్ వచ్చినా అది మాత్రం దాటెళ్దామా 10. ప్రేమించేదని ఆపవమ్మా, అదన్నా ఆపు ఇదని ఆపవమ్మా. పేదవాళ్ళు అయితే 2 కాసులు వేసింది. అమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నువ్వు అధికంగా వేసావు తల్లి, అభినందించాడు ఆయన. ఎందుకంటే లేదు, ఉన్నదే వేసింది. అరే 500 రూపాయలు పిలిచి పిల్లోడికి ఇచ్చి 1 కిలో మటన్ పట్టరా, 1 కిలో చికెన్ పట్టరా, తర్వాత గోంగూర తీసుకో, కరివేపాకు తీసుకో, కొత్తిమీర తీసుకో అని 500 రూపాయలకి సరిపడి తెప్పించావు కదా ఆదివారం పొద్దున్నే. పొద్దున్నే తినడానికి, బాహ్యంగా తినడానికి కడుపుకి 500. ఆరాధనలో పరలోక సంబంధమైన మన్నాను పూజించి ఆదివారపు ఆరాధన ప్రభుకి ఇచ్చే కానుక 10. మా ఊర్లోనమ్మా అదే అడుగుతారు మీరు. గుమ్మడికాయ పొదాలు తడుకున్నట్టు అడుగుతారేంటమ్మా నాయకి మీరు. మిమ్మల్ని ఎందుకంటానమ్మా నేను అంత దూరం వచ్చి మిమ్మల్ని తిడతాకి నాకు నోరెట్ట వస్తుందమ్మా. మా ఊర్లో సంగతి చెప్తున్నానమ్మా నేను. 10. ఓ బెగ్గరు పడుకున్నాడు ఫుట్పాత్ మీద, ఒక బోర్డు పెట్టి బట్ట పరుచుకుని నిద్రపోతున్నాడు. ఆ బోర్డు మీద ఏం రాశాడంటే, దయచేసి చిల్లర డబ్బులు వేసి నా నిద్ర డిస్టర్బెన్స్ చేయబాకున్నాడు. దయచేసి చిల్లర డబ్బులు వేస్తే టాంగ్ నిద్రపోవటం డిస్టర్బెన్స్ తప్ప దానివల్ల ఏమొస్తుంది? అందుకని వేయకుంటే మంచిది ఏంటి, అది లేదన్నట్టుగా. అంటే ఒక బెగ్గర్ కూడా రిజెక్ట్ చేసే ఆ చిల్లర డబ్బుల్ని ఇంకా కానుక పెట్టులో వేసేవాళ్ళు ఉన్నారు. మీకు తెలుసా? ఆశ్చర్యపోతున్నారా? మా పాస్టర్ గారిని అడగండి. ₹2 ఆదివారం పూట రాట్లా బెగ్గర్లు తీసుకోవట్లేదండి. ఏమా వద్దులే, ఏం లేకపోతే నేనే ఇస్తాను అన్నాడు. అంత ఇబ్బంది పడతాను, నేనే ఇస్తా. ఆ చిల్లర లేదా అనుకో, స్వైపింగ్ మిషన్ ఉందా మన దగ్గర అన్నాడు. స్వైపింగ్ మిషన్ ఉందా, మన క్రెడిట్ కార్డు గీక్తే చాలాడికి చిల్లర తీసుకోవట్లేడు. అమ్మా బెగ్గర కూడా షేమ్ ఫీల్ అవుతున్నటువంటి ఆ చిల్లర డబ్బుని కానుక పెట్టలేస్తున్నావంటే నువ్వు దేవుని ప్రేమించిన వ్యక్తి ఎలా అవుతావు? అది కాదు ప్రేమంటే. ఇస్సాకును ప్రేమించాడంటే తమకున్న సమస్తమును దాచిపెట్టాడు. దేవునిని ప్రేమించాడంటే నీ కొరకు ఎన్నో కంటికి కనబడిచి దాచిపెట్టాడు. ఆమేన్. ఇక్కడ ఏమవసరం దాచిపెట్టాడు. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నీకు కోసం సమస్తాన్ని దాచిపెట్టాడు. 12 గుమ్మముల పరలోక రాజ్య పట్టణాన్ని దేవుడు శిల్పిగా నిర్మాణకుడిగా ఉండి కడుతున్న పునాదిగల పట్టణంలో నీకు ఒక శ్వాసాన్ని దాచిపెట్టాడు.
ఎందుకంటే ఆయన అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. మరి నువ్వు అంతగా అందులో కొంత నువ్వు ప్రేమించద్దు. దేవుని భక్తులే, యెహోవా భక్తులే. మీరు ఆల్ భక్తులు వీళ్ళ భక్తులు అంటలా నేను. యెహోవా భక్తులు, యేసయ్య భక్తులు మనంతా. కానీ ప్రేమికులుగా ఎప్పుడు మారుతాం? కనీసం మన రాబడిలో దేవుడు దాన్ని ఇచ్చిన దాంట్లో 10వ వంతు తీసి పక్కన పెట్టినాడు ప్రేమించున్నాడు అవుతాడా? చెప్పండి. దేవుడు నీకు ఇచ్చినట్టు 100 రూపాయల్లో 10 రూపాయలు దేవుని భాగం ఇది అని దేవుని కొరకు దాచిపెట్టి మందిరానికి తేనోడు దేవుని ప్రేమించినోడు ఎట్లా అవుతాడు? నాకు అర్థం కావట్లేదు. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయన్ని ప్రేమించండి. ఆమేన్. 91 సంవత్సరంలో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఒక హైందవ కుటుంబంలో నుంచి. మా అన్నయ్యలు, ఇంట్లో నువ్వు ఉండాలంటే పాస్టర్ గారు రాకూడదు, నువ్వు చర్చికి వెళ్ళకూడదు, ఇక్కడ కోటాలు పెట్టకూడదు, ఆంక్షలు పెట్టారు. మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి కొన్ని పొలాలు స్థలాలు కొన్నారు. ఇవి నీకు కూడా వాటా కావాలంటే మరి మేము చెప్పినట్టుగా విని ఉంటే ఇస్తామన్నా. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాం, బాగా ఆలోచించుకుని ఏ సంగతి చెప్పు. ప్రభు కావాలా, మేము కావాలా?